కావాలి. ఓకే, ముగ్గుల పోటీలకి ఈరోజు పరీక్ష. ఎస్, అనురాగాలే నిండిపోవ గుండెలోన రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాట నలుగురు కలిసి మరి నారాయణ తీసుకున్నాను బయటికి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. ఓకే. సో ప్లీజ్ లేడీస్ అందరూ బాగా సపోర్ట్ ఎక్కడ చేయాలన్నమాట. ఇదంతా కంప్లీట్ చేయాలండి. చేయమ్మా పర్లేదు.
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు తీరా గొప్పోళ్ళనే మాటలేదు. నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా అమ్మ ఇచ్చుడు ఆగు 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 ఇచ్చుడు ఆగు ఆగు ఊరుకోవమ్మ చెప్పావు కానీ మరి మన ఊరుకు మళ్ళీ వాళ్ళకి ముప్పి పాటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు, పాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని చెత్తకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా, హై కొత్త ధాన్యాలతో కోటి పందాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం. ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు ఇది చూపుంది మా అమ్మాయి కదా అదేగా నువ్వు వచ్చే మరి అయితే నువ్వు వచ్చే ఇటువైపు డిసైడ్ చేసేద్దాం అయితే ఓకే చేసుకోవడం ఏదో చేద్దాం మరి కష్టం పోతే ఇంకేసేపు
సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచిరి ఏడాదితో పండగ బ్రతుకంత తొలి పండగ ఏడాదితో పండగ సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ మొత్తం 3 మీకు వచ్చేది ప్రైజులు మామ రాముండదా ఉత్తికొండదా పర్లేదు రమ్మని వచ్చి పర్లే మామగారు చిన్న పిల్లలో చోటు పండిందని కాపు కావాలని తోడు రావాలని పందిట్లో అల్లరి గంటల ముచ్చట్లు చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సలపని తప్పెట్టు దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోగాలని ముత్యాల ముగ్గుల్లో ముద్ద వంటి గొబ్బిల్లో ఆడమగాడే పాడే పాటలు వలపు
ఊసులాడేను సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచుది గజేశాయ బాలచంద్రాయ శ్రీ ఎస్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ 3 రోజులు చక్కగా బాగా సెలబ్రేట్ చేసుకొని పిండి వంటలు అన్ని చక్కగా తినేసి అట్లాగే ఈ సంవత్సరం పొరుగుడుతూ మన ఏదైతే కార్యం తలపెట్టామో అవన్నీ మంచిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేయడానికి ఒక 5 సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. ఒకసారి గట్టిగా చెరి కోసం చప్పట్లు కొడితేనే 1 2 3 అంటే బహువచనము కాని పండు ఏకంగా ఒక్కటే ఉంటది. ఏమండి తెలుగు ఇవన్నీ కాదు, ఒకటే ఉంటది. అదేంటిదో చెప్పాలా? పెద్దవాళ్ళు ఎవరైనా ప్లీజ్ బనానాస్ అంటాం కదా. ఎస్ కూడనిది ఫ్రూట్స్. అయ్యా సూపర్. చింతపండు వెళ్ళే లోపల నీకు గిఫ్ట్ ఇస్తా. ఒకవేళ నీకు ఇవ్వలేకపోయాను అనుకో, ఇగో మా ఓల్డ్ ఉన్నారు ఇక్కడ అందరూ, వీళ్ళు చేయండి అందరి దగ్గర. ఓకేనా? రెడీ? థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ ఇచ్చే వెళ్తా ఇక్కడ నుంచి. ఓకేనా మేడం గారు? ఐ హోప్ మీరు చెప్పాలని అనుకుంటున్నాను నేను. శ్రీదేవి కోపమా. ఓకే, శ్రీదేవి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. కుమార్ సుమారుగా ఊరికే ఒక ట్రైల్ వేయండి ఏదో ఒకటి. అరబ్ కంట్రీస్ అంటారు కాదు నాన్న. ఉంటాడు మా పట్టించుకోడు రంగమ్మా ఉంటాడు మా పట్టించుకోడు వచ్చి అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి నుంచి మా స్నేహితుడు. ముందుగా ఈ సభా కార్యక్రమం నిర్వహిస్తున్న మా సోదరుడు చురకా శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే అన్ని రకాలుగా నాకు ఇంటి పక్క సహకరించిన వాళ్ళు పైన సోమరెడ్డి గారికి ఈ సభాముఖంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే నా ఆహ్వానం మన్నించి నన్ను ఆశీర్వదించి ఈ కార్యక్రమం రావడం ఒప్పుకున్న మా అమ్మ పల్లా దుర్గమ్మ గారికి, మరి ఈ సభా కార్యక్రమం నిర్వహించాల్సిందిగా మా అన్న దుర్గా శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. కరోనా ఇబ్బంది, లాక్డౌన్తో ఇళ్లలో ఏమీ తోచని స్థితిలో కొన్ని నెలపాటు గడిపినటువంటి పరిస్థితుల్లోకి ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ కరోనా మహమ్మారి తగ్గడం, అలాగే మనందరం కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకొని కొద్దిగా మనసు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పెంచుకునే దిశగా
ఒకరు మళ్ళా ఈ రకంగా కలుసుకున్న దిశగా కార్యక్రమం రూపొందించి దానికి సంక్రాంతి సంబరాలు ముగ్గురు పోటీలు అని చెప్పినటువంటి పేర్లు పెట్టి మీ అందరినీ ఆ పోటీల్లో పాల్గొనేదానికి ప్రోత్సహిస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి మహిళా సోదరులందరూ కూడా మరి పాల్గొని ముగ్గురు పోటీల్లో మీ అందరూ కూడా చక్కటి ఉత్సాహాన్ని కనబర్చాలని చెప్పని డివిజన్లో ఉన్నటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. మరి ప్రైజులు కూడా త్వరలోనే మీకు ఇచ్చి అర్హులైనటువంటి వాళ్ళు అలాగే మీ యొక్క ఏదైతే ఈ యొక్క పోటీల్లో ఆసక్తితో పాటు మరి అర్హత ఇవన్నీ కూడా చూసి ప్రజలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రూపొందించి డివిజన్ వాళ్ళందరూ సంక్రాంతి సంబరాన్ని మన ముందుకు తీసుకొచ్చినందుకు ముందుగా సభా నిర్వాహకులకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఎవరైతే విజేతలు ఉన్నారో వారికి స్ఫూర్తి సంక్రాంతి లక్ష్మికి ముందు ప్రధాన ముగ్గు ఉదయం ఈరోజు అందరూ భోగి మంటలు గొబ్బిళ్ళుతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించాం. ఏదైతే మంచి కోరుకుంటామో భగవంతుడు అదే చేస్తాడనేది పెద్దల నానుడి. ఈరోజు రాష్ట్రంలో గత 10 మాసాల నుంచి కరోనాతో బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుతుందో అనేటువంటి సమయంలో మన ముందుకు వచ్చాడు భగవంతుడు పంపించిన మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు. వారి యొక్క సంక్షేమ పథకాలతో ఈరోజు మరి ఇంటింటా సంక్రాంతి జరుపుకుంటున్నామంటే దానికి కారణం ప్రభుత్వం ప్రజలకు ఏది అవసరమో ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో అదే నిర్ణయిస్తూ మనందరినీ ఈ కరోనా నుంచి సుఖ సంతోషాలకి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ ప్రజల మనిషిగా మన గుండెల్లో ఉండిపోయేటువంటి మంచి కార్యక్రమాలు. మరి మొన్నే మనకు తెలుసు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్క చెల్లెలందరికీ కూడాను భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన వారందరూ పాట పెట్టమని వేషం తీసే మీ బ్లెస్సింగ్ సంవత్సరం మీరు ఖచ్చితంగా రావాలని చెప్పంటే వారు మన ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా సరే వాయిదా వేసుకొని ఇక్కడికి విచ్చేసిన మచ్చలనే రాజకీయవేత్త, రాజకీయాల్లో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభిమానించే నాయకురాలు, దిగ్విజయంగా మేయర్ పదవి నిర్వహించిన మా పెద్దలు ముత్తంశెట్టి రత్నబిందు గారికి, అలాగే నా ఆహ్వానం నుంచి ఇక్కడ విచ్చేసిన విష్ణుప్రియ గారికి, మంజు భార్గవ్ గారికి, సైకో వాళ్ళ బ్లెస్సింగ్స్ ని పిల్లలు అందిస్తారు కాబట్టి పిల్లలందరూ ఓవేస్తారు. రెడీ 1 2 3
పిల్లలు మీరు ఇలా సపోర్ట్ చేయకపోతే వేస్ట్, కొంచెం వెనక్కి వెళ్ళాలి. అవును, గోగుపల్లి పోసి రత్నబిందు గారు ఆశీర్వదించినారు. నవ్వు జరిగి గట్టిగా కైలాస సుబ్రహ్మణ్య గారికి సత్కరిస్తున్నారు. అందరూ కూడా చెప్పడం ద్వారా అసలు తెలియజేస్తుంది కోరుతున్నాం. అలాగే మన మాజీ మేయర్ శ్రీమతి రత్నవతి గారికి, రత్నకుమారి గారు, మంజు పార్క గారు, విష్ణుప్రియ గారు సత్కరించాల్సి కోరుతున్నాం. సైకిల్ దుర్గా గారు, జరగండి. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. మనకి పట్టణాలలో ఈ సంక్రాంతి సంబరాలు అనేవి దూరం అయిపోతున్న ఈ తరుణంలో ఈ ముగ్గుల పోటీలు, ఈ కార్యక్రమాలు ఇన్ని ఏర్పాటు చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. మహిళల్లో ఉన్న శక్తిని బయటికి తీసుకురావడం కోసం చెప్పి జగన్ గారు నిత్యం అన్ని రకాలుగా కూడా ఆయన తప్పిస్తూ ఉన్నారు. దాని ముఖ్య ఉద్దేశమే అనేక పథకాలు ఈరోజు అన్ని పథకాలు కూడా మహిళల పేరుతోనే మనకి ప్రారంభించడం జరుగుతుంది. మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఏ పథకం ప్రారంభించినా కూడా ఆయన కేవలం స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తూ జరిగింది. అందుకని మీరందరూ కూడా నేను కోరుకుంటా ఉంది ఏంటంటే తంగెల్ రాము గారిని జాగసూర్ బాబు గారు ఎవరున్నా స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా కార్యక్రమం చేపట్టే స్టేజ్ నుంచి కోరుకుంటూ పిలిచినటువంటి అందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. రాంబాబు గారు, నవ్వు రాంబాబు గారు ఇక్కడ పండే శ్రీనివాసరావు గారు, పండు అడగల హరి గారు, సురేష్ గారు, రాజగిరి సురేష్ గారు, స్వామి గారు, షఫీ గారు, గారు, వానపల్లి తిరుమూర్తులు గారు, వానపల్లి తిరుమూర్తులు గారు ఎవరున్నా స్టేజ్ వద్ద రావాలి. గౌరవ దుర్గారావు గారు, గౌరవ రాంబాబు గారు, సుబ్బ గారు, రావాల్సిన కోరుతున్నాం. సుబ్బ గారు, జాగ మల్లేశ్వర గారు ఎక్కడ ఉన్న స్టేజ్ రావాల్సిన కోరుతున్నాం. జాగ మల్లేశ్వర గారు అయిపోయిందా? అయిపోయారా?
తంగళ్ళ భారతమ్మ గారిని సత్కరిస్తారు పైలసున్న గారు గారు చెప్పండి వెళ్ళి అందుకని వెళ్ళొస్తా అని చెప్పి ఏమంటాడు చెప్పు. మీకు ఉండాలని చెప్పని ఆశీర్వదిస్తూ చాలా సత్కరిస్తున్నారు. ముగ్గురు ఉన్నారు, పెద్దలు సీనియర్లు ముగ్గురు నా సోదరులే. ఈ సభాముఖంగా చెప్తున్నాం మేము విశ్వనాథ్ రవి గారికి, గురుమంతి మహేష్ గారికి, గుర్రం సుబ్బయ్య గారికి త్వరలో మంచి 20,000 పోస్టులో చూస్తారని చెప్పని ఈ సభాముఖంగా మేము మాట్లాడుతున్నమాట. అలాగే పెద్దలు గుర్రం సుబ్బయ్య గారిని కూడా మా నాయకులు పైలా సోమయ్య గారు ఆశ్రయించాలని కూర్చున్నాం. శ్రీరామ్ భూపతి నా భూపతి రా బాబాయ్, ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి, రావాలి. ఇరుమూర్తి చంద్ర, ఇరుమూర్తి చంద్ర, నీకు